జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అనగనగా ఒక పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఎక్కువ, దొంగలు చాలా తక్కువ, కానీ ఫన్ మాత్రం చాలా ఎక్కువ అంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह మా గర్ల్ ఫ్రెండ్ అండి. ఒకప్పుడు దొరికిపోతే పెద్దోళ్ళు మా ఇద్దరికి పెళ్లి చేయిస్తారండి. మీరేం మనుషులండి? ఆ ఎదురింటి సుబ్బారావు వాళ్ళ ఆవిడకి 5 కేజీలు నగలు కొన్నాడు, మీరు ఉన్నారు ఎందుకు? ఇదిగో నువ్వు ఎంతైనా అందగత్తివే కావచ్చు, నీ అంత అందగత్తి ఈ విలేజ్ లో ఎక్కడా లేకపోవచ్చు. నీ గొంతు కోకిల్ని డామినేట్ చేయొచ్చు, నీ షేపులన్నీ కూడా అజంతా శిల్పాలని డామినేట్ చేయొచ్చు. అంత మాత్రం నువ్వు ఏమన్నా సరే పడుంటాను అనుకోకు. ఏమనుకుంటున్నావో? బాగా ఆకలి వస్తుంది, ఏమన్నా తినడానికి పట్రా. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొందరు గాని. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టే ఆర్ట్ ఇది సార్. కొన్నా కొనకపోయినా అలా చెప్తూ ఉండాలి. ఏమండి ఏమే వంకాయకి ఏమన్నా సీమంతం చేసావా? మరి ఎంత పసుపు రాసేవంటే? పసుపు అయ్యో శ్రీమంతం అంటే గుర్తొచ్చింది. పొద్దున్న నాన్న ఫోన్ చేశాడు. ఎందుకంట? ఆడుకోవడానికి మనవడు కావాలంట. ఒకటి సరిపోతాడా? ఇద్దరు ముగ్గురు పంపించమంటాడా? ఇద్దరు ముగ్గురు పంపించమంటాడా? సాయంత్రానికి సినిమా వచ్చింది, ఇద్దరం వెళ్దాం ఏంటి? కార్నర్ సీట్లు బుక్ చేశాను. నువ్వు ఆ కార్నర్ లో, నేను ఈ కార్నర్ లో కూర్చుని చూడొచ్చు. అయ్యగారు ఏ రత్తాలు అమ్మగారు లేనట్టున్నారు. సరేగా రత్తాలు, సాయంత్రం సినిమా వచ్చింది, వెళ్దాం ఏంటి? బాగుంటదా? మనకు బాగుంటది వెళ్తే. కార్నర్ సీట్లు బుక్ చేశాను. మీరు ఆ చివర నేను ఈ చివర కూర్చుంటే ఏం బాగుంటదండి? డౌట్ లేదు, మా ఆవిడ ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నట్టుంది. దీనికి ఎలా చెప్తే అర్థం కాదు. వెళ్ళి పని చూసుకో. ఈ వేషాలు కూడా ఉన్నాయా మీ దగ్గర? స్టేషన్కి వెళ్ళాలండి బాబు, అర్జెంట్ గానా. ఏం నిద్రపోతున్నాడేంటి? జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. ఇక్కడ ఆర్కెస్ట్రా పెట్టడానికి రాలేదు. సెల్ మరీ ఖాళీగా ఉందిరా. కేసులు లేవు. నేను ఒక కొత్త కేసు చెప్తాను, రాసుకోరా. సాయంత్రం నేను బజార్లోకి వెళ్ళాను రా. నా మెడలోంచి ఒకడు చైన్ పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ దొంగ మీద కేసు రాయాలి. లేదురా, రిపోర్టర్ మీద పెట్టాలి. రిపోర్టర్ మీద ఎందుకు? వృద్ధుడి మెడలో చైన్ చోరీ అని రాశాడు రా. కరెక్ట్గానే రాయాడు కదా. ఫోన్ వస్తుందంటే సార్ 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 ఏమైంది సార్? మన స్టేషన్ లో కొంతకాలంగా కేసులు లేని కారణంగా నిర్వహణ ఖర్చుకు అయిపోతుందని చెప్పి స్టేషన్ తీసేస్తారంట. బాగుంటదండి, తడుకుంటే పడుకొచ్చేలాగా. ఓ బకెట్ నీళ్ళు తేనా, బట్టలు తడుపుకుని తొడుక్కుంది. కానీ మనం తీసేసారనుకో, ఏ అడవుల్లోనే ఎక్కడో పడేస్తారు మన దూరంగా. అడుగులంటే రాకెట్ రాగా ఉంటాడండి బాబు. రాకెట్ రాగా ఉండడం ఏంట్రా? అంటే గుంట నక్కలు ఉంటాయండి. ఇప్పుడు కొత్త కేసులు అంటే ఎలా వస్తాయి? బక్రా 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 అమ్మాయిలంతా అయిపోతారు. ALLUDU అల్లుడు. ఎంఏ మామయ్య. అల్లుడు ఆగా అటు తిరుగు, ఇటు తిరుగు. ఏదో డల్లగా ఉన్నాం. కొంతకాలంగా మా స్టేషన్ లో కేసులు లేవు కదా. కేసులు లేకపోతే స్టేషన్ ఉంచడానికి వీల్లేదంట, తీసేస్తారంట. నేను నీకే విధంగా సహాయపడు. ఏం లేదు, మీరు ఒక్కరోజు మా స్టేషన్ లో దొంగగా యాక్ట్ చేస్తే చాలు. నేచురల్ దొంగలా యాక్ట్ చేయాలా, ఎమోషనల్ దొంగలా యాక్ట్ చేయాలా, కామెడీ దొంగలా యాక్ట్ చేయాలా? చేసేవాడు కూడా ఇన్ని ఆప్షన్లు ఇవ్వడరా బాబు. కేసు రాసేద్దాం. మామయ్య చిన్న సంతకం పెట్టండి. గ్రీన్ సంతకమా? ఓకే. ఇప్పుడు మనం సేఫ్, మన ఉద్యోగాలు సేఫ్, మన స్టేషన్ సేఫ్. ఓకే. నేను వెళ్ళి అలా కాసేపు పడుకుంటాను. పడుకోండి సార్. ఏం చేస్తున్నాడు? పడుకున్నారండి. పిల్లండి సార్ డిఎస్పీ గారు వచ్చారు. తర్వాత రమ్మని చెప్పి. డిఎస్పీ గారా? రాఘవ, సార్ కేసులు లేకపోవడం వల్ల మన స్టేషన్ ఇంకా మనం క్లోజ్ చేసేస్తున్నాం. కేసులు లేవని ఎవరు చెప్పారు సార్ మీకు? అక్కడ చూడండి సార్, వాడు ఒక పెద్ద గజ దొంగ. నగలు కూడా ఎత్తుకెళ్ళిపోతుంటాడు సార్. అరే మనం బయట తీసుకొని రా. వీడిని తీసుకెళ్ళి పడుకోబెట్టండి.
అప్పారావు చెప్పను చెప్పు నో చెప్పను చెప్పు చెప్పను చెప్పు అప్పారావు చెప్పరా ఈ నిజంగా చెప్పు. కొడుతుండు. చెప్పను చెప్పను మిస్టర్ అశోక్ నువ్వు కొడుతూ ఉండు నాకు పైన ఎస్పీ గారితో పని ఉంది నేను మాట్లాడుతాను వెళ్ళొచ్చాను సార్ ఇలాగా దెబ్బలు తినకపోతే అత్తయ్యకి ఫోన్ చేసి మెడలో నగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే మిమ్మల్ని పంపించేస్తాను. రేపు మార్నింగ్ నగలు కూడా ఇంటికి తెచ్చేస్తాను కదా. ఇదిగో. కాంతం ఆ పక్కింటి కుర్రాడి చేత నగలన్నీ పంపించు. అవన్నీ తర్వాత చెప్తాను. స్టేషన్ పంపించు పెట్టు. రాఘవా ఏమైంది ఇదిగో సార్ నగలన్నీ వచ్చేసే సార్. నాకు తెలుసు రాఘవా నీ డ్యూటీకి నాకు తెలుసు ఎంత గట్టి కొట్టు ఉంటే చెప్పుంటాడు. Yes, sir. సో పని చేయండి నగల కేసు అంతా ఓకే మరి మర్డర్ కేసు సంగతి ఏంటి మటర్ కేసు ఎక్కడరా? అంటే పెన్ రాత్నం లేదని చెప్పి కొంచెం ఎక్కువ రాశాను నేనే. వీడు ఒక్కడే కాదు సార్ దొంగ. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం దొంగల బ్యాచ్. అన్నం తీసుకొచ్చేసి ఆ మర్డర్ కేసు సంగతి చూడు. తెలుసు. ఒప్పుకోపోయినాకో ఎన్కౌంటర్ చేసి స్టేషన్ క్లోజ్ చేసేయండి. నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేసి చెప్తాను. మీ తమ్ముని కూడా తీసుకుని వచ్చేసి చెప్తాను. ఏంటండి ఫోన్ చేశారు? నువ్వు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. హెల్ప్ ఏంటది? నువ్వు జస్ట్ దొంగ యాక్ట్ చేస్తే చాలు. సాయంత్రం కల్లా నేను పంపించేస్తాను. నువ్వు అంత పెద్ద కష్టపడకలేదు. ఆల్రెడీ 80% నీ ముఖం దొంగ ముఖంలాగే ఉంటది. అయ్యగారు రత్తాలు అంతే. ఇగో రాఘవా ఎస్ గుడ్ జాబ్. మొత్తం ఫ్యామిలీ అంతా దొరికేశారా? ఈ అమ్మాయి ఎవరు? ఆ కొత్త దొంగ సార్, లేత దొంగ. ఇంట్రాగేషన్ చేసావా? వాళ్ళని ఇంక చేసాం సార్. ఈవినింగ్ ఇంటర్వ్యూ. ఈవెన్ నేను పక్క చేస్తాను. మరి పక్క రామో సరే. నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? క్రీమ్స్ వాడుతూ ఉంటది. ఏం చేస్తుంటావు పని మనిషిగా చేస్తుంటా. యాక్చువల్గా ఎలాంటి స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ లేకుండా ఒక లేడీ దొంగని ఇలా ఉంచడం కష్టం. వాళ్ళు తీసుకున్నాడు ఒకసారి. ఇదంతా చూస్తుంటే ఇదే పెద్ద దండపాలెం బ్యాచ్ లాగా వాడు వీడు అంతా. అమ్మో చాలా సార్. అంతకన్నా డేంజరస్ బ్యాచ్ సార్ వీళ్ళంతాను. గోచి గ్యాంగ్. ఓ పంచే వీళ్ళందరినీ అండమాల్ జైలు షిఫ్ట్ చేసే. ఆ మర్డర్ కేసు కొంచెం స్ట్రాంగ్ చేయు. నేను అండమాల్ వెయిట్ చేస్తాను. స్టేషన్ మూసేసే ఓకేనా? అల్లుడు నా ఉద్యోగం పోతుంది. స్టేషన్ తీసేస్తారంటే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేస్తే ఉరే బొగడా ఇంటికి తీసుకెళ్లి బట్టలిప్పి రా. నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది రావా, ఎంటర్టైన్ చేశారు బానే. యాక్చువల్ గా నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే భార్యని అవలేలుగా లోపల వేసావు. నీ గర్ల్ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాడు కదా, నువ్వు టెన్షన్ పడ్డావు చూసావా? అది బాగా వర్కౌట్ చేసావు. అది నేను బాగా ఎంజాయ్ చేశా. ఆడు ఏమడికి నువ్వు చెప్తున్నావు సమాధానం. ఐ లవ్ దట్. చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ నాగ్ బాబు గారు. ఇంద్రజ మ్యామ్, ఇది అగ్మార్క్ రాఘవ గారి స్టైల్ స్కిట్. ఇది చాలా బాగా నచ్చింది నాకు. నేను రామ్ ప్రసాద్ గారి ఎంట్రీ మీకు బాగా ఉపయోగపడింది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.